హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి 31 డిసెంబర్దండి. ఆ రోజైతే నేను లంచ్ ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే అప్పటికి నేను ఇంకా సిక్ అయ్యే ఉన్నాను. సో మా కోసం కర్రీస్ అయితే తీసుకుని వచ్చింది మా మరదలు. ఏం తీసుకొచ్చింది అంటే రొయ్య పొట్టు కర్రీ, ఇంకా లచ్చిన చారు, నెత్తళ్ళు, టమాటా కర్రీ. మా అత్తయ్య అయితే చారు, ఇంకా కొంచెం చికెన్ కర్రీ ఇచ్చారు. మా మరదలు అయితే ఫిష్ ఫ్రై కూడా తీసుకుని వచ్చిందనమాట. మేము ఆ రోజు ఇంట్లో రైస్ అయితే కుక్ చేసుకున్నాము. రీసెంట్‌గా 2, 3 కమెంట్స్ చూసానండి. లవ్లీకి వైట్ రైస్ పెడుతున్నాను అనుకుంటున్నారు. కాదండి, నేను లవ్లీకి బ్రౌన్ రైసే పెడతాను. మేబీ వీడియోలో మీకు వైట్‌గా అయితే కనిపిస్తుందేమో. తనకి ఏ రైస్ యూజ్ చేస్తున్నాను అనేది నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేను చూపించాను ఆ బియ్యం అనేది. ఇంకా నేను అప్పుడప్పుడు తనకి కొర్రలు, సామలు, అరకలు, ఇంకా ఓట్స్ కూడా పెడుతూ ఉంటాను. సో నాకు తెలుసండి టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి వైట్ రైస్ పెట్టకూడదని. థ్యాంక్ యూ గైస్ సజెస్ట్ చేసినందుకు. ఇంకా ఆ డే అయితే మా లంచ్ అనేది అలా అందరూ ఇచ్చిన కర్రీస్‌తో కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంకా ఏవైతే ఇంట్లో గిన్నెలు ఉన్నాయో అవన్నీ మా మరదలు క్లీన్ చేసింది. ఇంకా 31 కదా వదిన, న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి ఏమైనా కొంచెం కొనుక్కుందాము ఇంట్లో థింగ్స్ అని తనే తీసుకొని వెళ్ళింది. దెయ్యం మా మరదలు గుర్తు పెడతారో లేదో. నేను ఎవరో మీ మరదలు కాదు ఎవరు. పోలే మా తమ్ముడు కోసం ఇంకొక అమ్మాయిని తీసుకెళ్తాం. నేనైతే విశాల్ మార్ట్‌కి వెళ్ళాననమాట. ఎందుకంటే మా మరదలకి ఇంట్లో కావాల్సిన థింగ్స్ కావాలి. అలాగే నాకేంటి అంటే మా లవ్లీ కోసం జీన్ కావాలి అని చెప్పి వెళ్ళాను. విశాల్ మార్ట్‌లో అయితే కొంచెం ప్రైజెస్ అనేది క్లాతింగ్ మీద తక్కువగా ఉంటాయి అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కొత్త స్టాక్‌నే వచ్చింది. లవ్లీ అయితే కొత్తగా ఏం ఫ్రాక్స్ వచ్చాయో అవి చూస్తూ ట్రై చేస్తూ నాకు అది కావాలి, ఇది కావాలి అందనమాట. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా నేను ఫస్ట్‌గా చూసుకునేది ఏంటి అంటే విశాల్ మార్ట్ ఉండే హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. క్వాలిటీ వైజ్, ప్రైస్ వైజ్ బాగుంటాయి. సో నేను ఎవ్రీ టైం కొనుక్కుందాం అనుకుంటూనే స్కిప్ చేసేస్తున్నాను. ఇంకా పైన టాయ్స్ సెక్షన్కి వెళ్ళేసరికి లవ్లీ ఎప్పట్లానే టాయ్ కావాలి అంది. తనకైతే కొనించేసాము. ఇంకా మా మరదలైతే అంతా షాపింగ్ అయిపోయాక మళ్ళీ బాక్సులు, పెన్సిల్స్, స్టేషనరీ థింగ్స్ చూస్తుంది. కాలేజ్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ చేస్తున్నా సరే తన అలవాటు అయితే మారలేదు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ నేను కలర్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను, రంగోలీ కలర్స్. అది న్యూ ఇయర్ రోజు ముగ్గులేస్తాం కదా, అందుకోసం అనమాట. తర్వాత ప్రతి ఇయర్ మేము కేక్ కట్ చేసి పెడుతూ ఉంటాం అందరికీ, కానీ కేక్లో ఎగ్ ఉంటుందని తినట్లేదని ఈసారి స్వీట్స్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. నాకు స్వీట్స్లో కోవా ఇంకా హల్వా అంటే ఇష్టము, అందుకని అక్కడ హల్వా ట్రై చేశాను. ఇంకా అక్కడ నుంచి బేకరీకి వచ్చేసాను కేక్ తీసుకోవడానికి. నేను కూల్ కేక్ 1/2 కిలో తీసుకున్నాను, 300 అలా పడింది. లాస్ట్ 7 ఇయర్స్ నుంచి మేము ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా న్యూ ఇయర్కి కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నాము. పాపకి నువ్వు ఫుడ్ పెట్టేసేయి, నేను పిసికేసి పెట్టేసాను అన్నం అయితే మాత్రం. చారేసి పెట్టు, ఎందుకంటే మార్నింగ్ అంతా కూడా వాడు చికెన్ అది తిన్నాడు కదా, డైజెస్ట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు చారు పెట్టు. నేనైతే బయట ముగ్గు పెట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను శ్రీను. నేనైతే వాకలు తుడవడానికి వెళ్తున్నాను. అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాను ట్యాబ్లెట్లు వేసుకోవడానికి. లవ్లీ ఎక్కడికి అవన్నీ? నేను ముగ్గు పెట్టేటప్పుడు నువ్వు వద్దు కానీ ఇప్పుడు నేను ఇంకా కడుగుతున్నాను. లవ్లీ రా, లవ్లీ ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆడుకో, బయట దోమలు కుడతాయి. కూర్చోమ్మా, కూర్చో. బోతిని ఈయన నేము రాజేష్, మా హస్బెండ్ వాళ్ళ చిన్నాన్న కొడుకు, మా హస్బెండ్కి తమ్ముడు అనమాట. మా మావయ్య వాళ్ళు మొత్తం 3 అన్నదమ్ములు. ముగ్గురు కూడా ఒకే చోట పక్క పక్కన ఉంటారనమాట. ముగ్గురికి 4 అబ్బాయిలు. అందులో పెద్దోడు మా ఆయన అయితే, ఈయన ఆఖరివాడు అనమాట, అందరికీ చిన్న తమ్ముడు. ఎవ్రీ ఇయర్ అయితే తిను వీళ్ళ అన్నయ్య కలిపి రంగోలీ వేస్తూ ఉండేవారు. ఇయర్ అయితే తిను ఒక్కడే వేస్తున్నాడు, వాళ్ళ అన్నయ్య జాబ్ పర్పస్ వేరే ఊరు వెళ్ళిపోవడంతో. ఇంకా నేనైతే ఫస్ట్ కానీ మొత్తం అంతా కడిగేసిన తర్వాత చాక్ పీస్తో
ఫస్ట్ డిజైన్ అయితే గీసి ఆ తర్వాత అయితే రంగోలీ వేసి తర్వాత బార్డర్ని అయితే ఇస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ నేను నా వర్క్లో బిజీగా ఉంటే లవ్లీ అయితే నేను తెచ్చిన చాక్ పీస్లన్నిటినీ కూడా వాటర్లో వేసి నానబెట్టానమాట, బాగా వస్తుంది అని చెప్పి రాయటానికి. అవన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కల్లా చేసేసి మొత్తం అంతా ఆ వాటర్లో వేసి మొత్తం అన్నిటినీ కూడా చిన్నగా చేసింది. సర్లే నన్నేమీ చేయట్లేదు కదా అని లవ్లీనైతే అలానే వదిలేశాను. తను కూడా ఈ ఇయర్ అయితే నన్ను అసలు ఏమీ డిస్టర్బ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ వరకు అయితే బాగా ఏడ్చేది, నన్ను ముగ్గు పెట్టనిచ్చేదే కాదు. కానీ ఈ ఇయర్ నుంచి మాత్రం తనకి తాను ఆడుకుంది తప్ప అసలు నన్ను డిస్టర్బ్ కూడా చేయలేదు. ఇంకా బయట ముగ్గంతా పెట్టేసిన తర్వాత నేను ఇంట్లోకొచ్చి కలర్స్‌లో అయితే నేను ఇడ్లీ నూక మిక్స్ చేస్తున్నానండి. ఈ ఇడ్లీ నూకని మిక్స్ చేస్తే మనకి కలర్స్ అనేవి బాగా వస్తాయని ఒక అక్క అయితే నాకు టిప్ చెప్పిందనమాట. కాకపోతే కొంచెము వాటర్‌ని మిక్స్ చేయాలంట. ఒక 2, 3 డ్రాప్స్ అన్నట్టు. అప్పుడు బాగా మిక్స్ అవుతుందంట. నేనైతే మాత్రం డ్రైదే వేసేసాననమాట. బానే మిక్స్ అయింది. నాకు కలర్స్ కూడా బానే స్ప్రెడ్ అయినాయి అనిపించింది. మీకు కూడా యూజ్ అవుతుందేమో. పొంగల్‌కి ఎలాగో కలర్స్ ఎయ్యాలి కదా! సో, అప్పుడు ఒకసారి ట్రై చేయండి. నేను ఒక పక్క నుండి కలర్స్ కలుపుతూ ఉంటే లవ్లీ కూడా ఇంకో చేతినైతే అందులో పెట్టిందనమాట. బానే మిక్స్ చేసింది. కాకపోతే లాస్ట్‌లో ఆ కలర్స్ అన్నీ డ్రెస్‌కి అయితే అప్లై చేసేసుకుంది. ఇంకా మా వీధిలో అయితే ఈ ఇయర్ అంత హడావిడిగా ఏమీ అనిపించలేదు. ఎందుకో తెలీదు మరి. జనాలైతే అటు ఇటుగా తిరిగారు గానీ లాస్ట్ ఇయర్ అంత హడావిడి అయితే కనిపించలేదు నాకేమీని. న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది 12:00కి అనేసరికి అందరూ ముగ్గులు పెట్టి లోపలికెళ్ళిపోయారు. నేను కూడా అంతే అనుకోండి. అయితే నేను ఇక్కడ కలర్స్ వేసేటప్పుడు లవ్లీ అయితే కలర్స్ వేస్తాను అని చెప్పి అడిగింది. ఆల్రెడీ ఇప్పుడు డ్రెస్ నాశనం చేసేసుకుంది. ఇంకొకసారి మళ్ళీ నా ముగ్గు ఎక్కడ చెడగొడుతుందో అన్న భయంతో నేనైతే వద్దు అన్నాను. అయితే దగ్గరకొచ్చి కూర్చుంటాను అని పర్మిషన్ అడిగింది. సరే అనేసరికి అక్కడికొచ్చి కూర్చుందనమాట. పాపం కాళ్ళు నొప్పెట్టి తర్వాత తను వెళ్ళిపోయిందనుకోండి. నేను ఎవ్రీ ఇయర్ ముగ్గులు నేనొక్కదాన్నే పెడతాను. అందులో కలర్స్ గానీ, ఏమైనా గానీ నేనే అప్లై చేసుకుంటాను. అందులో ఎవరు చేయి పెట్టినా నచ్చదు నాకెందుకో. తినని నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా మీరు చూసారు కదా! తిన నేము వరలక్ష్మి. మా హస్బెండ్ వాళ్ళ చిన్నాన్న కూతురు. తిను మా హస్బెండ్‌కి చెల్లి అవుతుందనమాట. వీడు వాళ్ళ అబ్బాయి మణికంఠ. నాకు మేనల్లుడైతే అవుతాడు. మా ఏరియాలో అయితే మేము న్యూ ఇయర్ అనేది ఎలా చేసుకుంటాము అంటే, ఆ రోజున మొత్తం అందరూ బయట ముగ్గులు పెట్టుకొని, కలర్స్ వేసుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, న్యూ ఇయర్ టైంకి ఒకరిని ఒకరు విష్ చేసుకొని, తర్వాత కాసేపు మాట్లాడుకొని, అందరు ముగ్గులు చూసేసి, ఎవరికి ఫస్ట్ ఎవరికి సెకండ్ అన్నట్టు మాకు మేమే చెప్పుకొని ఇంకెవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోతాం. అలిసిపోయిందండి ముగ్గు పెట్టి 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 పెట్టి. ఇగో తమ్ముడు ఎడతానంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో అందరూ అబ్బాయిలేనమాట. లవ్లీ జనరేషన్‌లో లవ్లీనే ఫస్ట్ గర్ల్ వాళ్ళ ఇంట్లోని. ఇంకా లవ్లీకి అందరూ తమ్ముళ్ళు, బావలు ఎక్కువనమాట. అయితే లవ్లీ వాళ్ళ తమ్ముడు ప్రెజెంట్ ఊర్లో లేడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాడు. అందుకని ఈ బేబీ డాల్‌లో వాళ్ళ తమ్ముడిని చూసుకొని అయితే ఆడుతుంది. అన్నట్టు నా ముగ్గు ఎలా ఉందో కిందైతే కమెంట్ చేయండి. ఈ ఇయర్ అయితే మీకే ఛాన్స్ ఇస్తున్నాననమాట. ఎవరి ముగ్గు బావుందో కిందైతే కమెంట్ చేయండి. వాళ్ళకి నేనైతే చెప్తాననమాట మీ ముగ్గు బావుంది అని. అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు, మీది లవ్ మ్యారేజ్‌నా అని. లవ్ మ్యారేజ్‌నో కాదో మీరే చెప్పాలి. మా హస్బెండ్ స్టిల్ ఇప్పుడు కూడా అంటాడనమాట, నేను ముగ్గులు పెట్టిన ప్రతిసారి కూడా, "నువ్వు ముగ్గులు వేసి ఆ ముగ్గులో నన్ను దించేసావని." దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి మాది ఏ మ్యారేజ్ అనేది. నాకైతే ఈ ఇయర్ వీళ్ళ ముగ్గులనేవి బాగా నచ్చాయి. నేను యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్‌గా నాకే ఫస్ట్ వచ్చేయాలి అన్నట్టు ముగ్గులు పెట్టేదాన్ని గానీ, ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. ఇంకా 12 అయిపోయేసరికి నేనైతే స్వీట్స్ పట్టుకొని బయటకు వెళ్ళాను. మా మేనల్లుడైతే ఫస్ట్ కనిపించాడనమాట. అది ఏమన్నా బాంబు పెట్టది, అది ఏమన్నా బాంబు పెట్టది. ఒరే 2 ఒక్క పొలాలది. దివాళీకి మిగిలిన క్రాకర్స్ అన్నిటిని న్యూ ఇయర్ పేరు చెప్పి మా ఆయన, మా మేనల్లుడు అయితే బయటకు తెచ్చి కాల్చేశారింకా.
అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పేసి అందరికీ స్వీట్స్ ఇచ్చి వచ్చేసాము. ఈసారి కేక్ కటింగ్ మేము ఇంట్లోనే చేసుకున్నాం. అది కూడా నేను, లవ్లీ, శ్రీను మాత్రమేననమాట. అండ్ నేను ఇలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని షార్ట్ పెట్టినప్పుడు కొంతమంది నెగిటివ్‌గా కమెంట్ చేశారు. నీ దగ్గర డబ్బులు లేవు కానీ బానే ఖర్చు పెడుతున్నావని. నేను ప్రమోషన్ వీడియో చేయడం వలన నాకు 1500 రూపీస్ అయితే వచ్చినాయి. వాటికి నేను ఇంకొంచెం యాడ్ చేసి ఈ ఇయర్ నుంచైనా నా లైఫ్ చేంజ్ అవుతుంది అన్న ఒక హోప్‌తో బాగా సెలబ్రేట్ చేయాలి అని చేశాను. అందులో తప్పు లేదు అని నా ఫీలింగ్. మీకేదైనా తప్పుగా అనిపిస్తే నేనేం చేయలేను. నేను వేటికి ఎంత ఖర్చు పెట్టానో ఎండింగ్‌లో అయితే డిస్ప్లే కూడా చేస్తున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.